ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సొంత దేశంలోనే కళ్ళెం పడ్డట్టు అయిపోయింది. ఎందుకంటే ఏదైనా దేశం పైన యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. ఖచ్చితంగా కాంగ్రెస్ అనుమతి, సెనేట్ అనుమతి పొందాలి. ఇక్కడున్న కమిటీ మొత్తం ఆమోదిస్తేనే యుద్ధాలకు వెళ్ళాలనే ఒక బలమైన తీర్మానం ఈరోజు ఒక సంకట పరిస్థితుల్లో ట్రంప్ను పడేసిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎలాంటి కళ్ళెం లేకుండా దూకుడుగా ప్రవర్తించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా తను అసలు ఉన్న దేశంలో అగ్రదేశంగా పేరొందిన అమెరికాలో తనపై ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ట్రంప్ ఉన్నారంటే వాస్తవంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణంగా చెప్పొచ్చు. మనం చూసాం నిన్న మొన్నటి వరకు ఇరాన్కు అమెరికాకు మధ్య జరిగిన భీకరమైన యుద్ధంలో కేవలం ఒక అమెరికా అదేవిధంగా ఒక ఇరాన్ మాత్రమే ఇబ్బంది పడలే. ప్రపంచ దేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ అదేవిధంగా గ్యాస్ లాంటి ఇంధన వనరుల కోసం ఇతర దేశాల నుంచి వచ్చే ఎగుమతులు దిగుమతుల పైన తీవ్రమైన ప్రభావం పడింది. అన్ని దేశాలు కూడా సఫర్ అయిన పరిస్థితి మనం చూసినాం. దీనికి సంబంధించి ప్రతిదీ అప్డేట్ చేసే ప్రయత్నం కూడా చేశాం. సో ఈ క్రమంలోనే ట్రంప్ ఇలాంటి యుద్ధ నిర్ణయాలు తీసుకునే ముందు పక్కన కమిటీలతోటి కాంగ్రెస్ తోటి అనుసంధానం లేకుండా అంటే విచ్చలవిడిగా తీసుకునే నిర్ణయాల కారణంగా కేవలం అమెరికా ప్రజలే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా కుదేలవుతుందనే ఒక సంకల్పంతో దాదాపు ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదింపజేసిరు. దాన్ని ఎట్టకేలకు 50 ఓట్లకు 48, 50 ఓట్ల మధ్యలో అంటే 2 ఓట్ల తేడాతోటి విజయం సాధించారు. వాస్తవంగా ఈ యొక్క ఓటింగ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో ఆ పార్టీకి సంబంధించిన 4 వ్యక్తులు కూడా దానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో నిజానికి అమెరికా అధ్యక్షుడికి ఇది ఒక తీరని దెబ్బగా కనిపిస్తుంది. ఇదొక్కటేనా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళంటే ఆమోదం తెలుపుతారు, కానీ స్వపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు వేసి ఈ తీర్మానాన్ని బలపరచడం ఒకంతకు ఓ రకంగా అమెరికన్లు మొత్తం కూడా అటు సెనేట్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు వీటితో పాటు అమెరికా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇరాన్కి ఒక పెద్ద ఊరట లభించింది. ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోగానే అమెరికా ఇరాన్ పైన విరుచుకుపడడం మనం చూసినాం. ఏదైతే ఈ నదికి సంబంధించిన వివాదం కూడా ఉందో, సో హార్మోజ్ జలసంధికి కూడా సంధికి సంబంధించి కూడా అనేక వివాదం నడిచిన పరిస్థితి. సో అక్కడి నుంచి రావాల్సిన ఏవైతే ట్యాంకులు కావచ్చు, ఓడలు అంటే షిప్స్ కావచ్చు, ఎగుమతులు దిగుమతులకు తీవ్ర ఇబ్బంది జరిగిన పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం చూసినాం. సో ఇప్పటి నుంచి ఏదైనా ఇరాన్ పైన యుద్ధం చేయాలన్నా లేదంటే హర్మోజ్ జలసంధికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క అమెరికా సెనేట్ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఒక తీర్పు తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి అనుమతి పొందాలి. అది అధ్యక్షుడైనా లేదంటే ఆ స్థానంలో ఇంకెవరైనా ఉన్నా, ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, రేపు ఇంకొకరు రావచ్చు. సో ఎవరున్నా కానీ ఒక ఏకపక్ష నిర్ణయాలు అనేది సాధ్యం కావద్దు, వాటి వల్ల ప్రపంచం అంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటుంది అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అమెరికా సెనేట్ ఈరోజు తీసుకున్న నిర్ణయంలో విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తీర్మానాన్ని ఎందుకు ఇప్పుడే ప్రవేశపెట్టారు అనేది కాదు, ఇప్పటికీ దాదాపు 10ల సంఖ్యలో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇది ఆమోదం పొందలే. కానీ ఎట్టకేలకు దాదాపు ఇది 10వ సెనేట్లో ఆమోదం పొందడంతో ఒక్కసారిగా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ట్రంప్ ఎలాంటి సైనిక చర్యలు ఏకపక్షంగా తీసుకోవడానికి అవకాశం లేదు. సెనేట్లో ఈ తీర్మానం పొందడానికి 50 ఓట్లకు గాను 48 ఓట్లతో విజయం సాధించింది. సో అయితే ముఖ్యంగా ఇక్కడ ఎందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక దేశ విరుద్ధమైన చర్యగా ఆయన తన సోషల్ ట్రూత్లో చెప్పిండు, అంటే తను పోస్ట్ చేస్తూ వచ్చిండు. అంటే ఎందుకు ఈ యొక్క దేశ భద్రతకి ఏమైనా ముప్పు కలుగుతుందా, తను తీసుకునే నిర్ణయాల వల్లే దేశం ఆర్థికంగా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. అమెరికన్లు ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చాలామంది నిరసనలు వ్యక్తం చేసిరు, నిరసనకారులను కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం అనేక సార్లు మనం ఇక్కడ చూపించే ప్రయత్నం చేసినాం. సో ఈ క్రమంలో విదేశాంగానికి సంబంధించి సైనిక చర్యలకు సంబంధించి ఇక ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాలపైన ప్రభావం పడవు దీనివల్ల. సో అందుకే అక్కడున్న కాంగ్రెస్ పాత్ర కూడా కీలకంగా మారుతుంది. ఇప్పటికే అమెరికాలో కాంగ్రెస్ పాత్ర కావచ్చు, సెనేట్ పాత్ర కావచ్చు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. కేవలం విదేశాంగ విధానం అదేవిధంగా సెనేట్ ఈ యొక్క ఇతర దేశాలపైన తీసుకునే యుద్ధ నిర్ణయాలకు మాత్రమే
కొంత ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా తొలగిపోయింది. అయితే దీంతో కాంగ్రెస్ పాత్ర కీలకమైంది. మరోవైపు ఈ యొక్క సెనేట్ చెప్పింది ఏంటంటే దేశం యుద్ధంలోకి తీసుకువెళ్ళే నిర్ణయం ఒకరి చేతిలో ఉండడం అది తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది ప్రతిసారి. సో ఇది అందుకే ఒక యూనిటీగా ఒక సమూహంగా నిర్ణయం తీసుకుంటే కనుక ఇలాంటి పరిస్థితి ఉండదు అనేది అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక మరోవైపు డెమోక్రాట్లు అదేవిధంగా రిపబ్లికన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకం రావడం. సో చూస్తున్నాం అంటే ఇప్పటి వరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు ఎవ్వరు కూడా అడ్డు చెప్పలేదు, అడ్డు చెప్పేంత సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి ఎవరిని కొడతాడో తెలియదు అనే ఒక నానుడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో మనం చూసినాం. మన దేశంలో ఉన్న అనేక మంది మేధావులు కూడా ట్రంప్ను అదే విధంగా అభివర్ణించారు. అంటే ఒక దేశాన్ని ఆర్థికంగా కుదేలు చేద్దాం, దెబ్బతీద్దాం అనే ఒక ఉద్దేశం ఆయనకు ఉంది అనేది చాలా స్పష్టంగా మనకు మొన్నటి వరకు అర్థమైంది. సో ఇప్పుడు అలాంటి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తానికి అవకాశం లేకుండా పోయింది. అది కొంత ఒక రకంగా అటు ఇరాన్కి కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, రెండు దేశాలకు, అదేవిధంగా మిత్ర దేశాలకు, శత్రు దేశాలకు అన్నిటికీ కూడా ఉపయోగకరం. భారత్ లాంటి దేశాలకు కూడా చాలా సౌకర్యవంతమైన నిర్ణయం ఇది. ఎందుకంటే ఆ దేశాల మధ్య యుద్ధం జరిగితే నాకేందిలే, నేను భారత్లో ఉన్నా అనుకోవడానికి లేదు. మన దగ్గర పెట్రోల్ ఛార్జెస్ పెరిగినాయి, గ్యాస్ దొరకకుండా పోయింది, పెట్రోల్ డీజిల్ల కోసం కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడ్డం మనం చూసినాం. ఆ ఇబ్బందుల్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. సో అందుకోసమే ఇలాంటి నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, ఇతర దేశాలపైన యుద్ధాలు చేసేటప్పుడు ఒకరి ఏకపక్ష నిర్ణయాలు ఉండొద్దు అనేది ఈ యొక్క తీర్మానం యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీంతో పాటు ఇక కోర్టులో కూడా ఓవైపు వాళ్ళ సొంత పార్టీలో ఉన్న నలుగురు తనకు వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా సొంత దేశంలో తనకు ఒక పెద్ద డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. మరోవైపు అమెరికా ఫెడరల్ కోర్టు కూడా తనకు మొట్టికాయలు వేయడం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు తీసుకునే ఏ నిర్ణయంలో కూడా కోర్టు పెద్దగా జోక్యాలు చేసుకోదు. కానీ ఈసారి ఫెడరల్ కోర్టు ఏదైతే ఉందో అమెరికా సెనేట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్మూత్గా హ్యాండిల్ చేసి దాన్ని ఆమోదింపజేసే విధంగా అమెరికా ఈ కోర్టు కూడా సపోర్ట్ చేయడం, ఈ నిర్ణయం అంతటిలో ట్రంప్ కిరిపిక్కిరైండు. తన సోషల్ ట్రూత్లో ఒకటే చెప్పిండు, ఇది దేశ భద్రతకు, దేశ భక్తికి విఘాతం కలిగించే నిర్ణయాలు, వీటిని ఎంకరేజ్ చేయొద్దు. ఇందులో మా పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉండడం నిజంగా కూడా దురదృష్టకరం అనే విధంగా ఆయన పోస్ట్ చేయడం ఆయనకు ఒక్కనికి అలా అనిపించింది. కానీ ఈరోజు అమెరికన్లు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ అయితే పండగ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు కనుక వాళ్ళంతా కూడా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక రాబో రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ట్రంప్? ఒకవేళ ఇలా ఈ యుద్ధం ఇప్పటికీ తాత్కాలికంగా ముగిసిపోయినట్లేనా? ఇప్పుడు ఇరాన్లో ఖమేనీ అంత్యక్రియలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆయా దేశాల ప్రెసిడెంట్స్కి మొత్తం ఈ యొక్క ఇన్విటేషన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఈ నిర్ణయం ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ట్రంప్కి ఇది ఒక ఉన్న దేశంలో, సొంత దేశంలో ఎదురు దెబ్బ అని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.